గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈ క్లాస్లో నిధుల ప్రవాహ నివేదికకు సంబంధించినటువంటి ఒక లెక్కని చూద్దాం. ఈ క్రింది ఇచ్చినటువంటి వివరాలు ఏంటంటే, ఒక ఆస్తులను బట్టి మరియు అదనపు సమాచారం ఇచ్చారు. ఆస్తుల బట్టిలో ఈక్విటీ వాటా మూలధనం 1,97,000, 2,30,000, రిజర్వులు మిగిళ్ళు 1,48,000, 3,12,000, అలాగే బ్యాంకు నుండి హామీ ఉన్న రుణం 87,000 ప్రారంభంలో ఉంది. ముగింపులోకి వచ్చేటప్పటికి ఏ విధమైనటువంటి అప్పు లేదంటే ఈ సంవత్సరం తీర్చేసారనమాట. తర్వాత పన్నుకు ఏర్పాటు 65,000, 1,72,000, రుణదాతలు 2,51,000, 2,51,450, 2,98,000 రూపాయలు. ఇకపోతే ఆస్తులు, బ్యాంకులో ఉన్నటువంటి నగదు 1,30,000, 45,000, రుణగ్రస్తులు 90,700, 1,40,000, సరుకు నిల్వ 1,42,500, 1,96,000, స్థిరాస్తులు తరుగుదల తీసివేసిన తర్వాత ఉన్నటువంటి నికర విలువ 3,60,000, 6,00,000 రూపాయలు. పెట్టుబడులు 11,250 రూపాయలు, 10,000 రూపాయలు. ముందుగా చెల్లించిన వ్యయాలు 14,000, 21,000. ఇకపోతే అదనపు సమాచారం ఏమి ఇచ్చారంటే, రిజర్వులు మిగులు యొక్క పరిస్థితి మనకి ప్రారంభంలో 1,48,000 ఉంది. ఈ సంవత్సరం వచ్చినటువంటి నికర లాభం 1,98,500 రూపాయలు. ఈ సంవత్సరం ఇచ్చినటువంటి డివిడెండ్ 34,500 రూపాయలు. ఇకపోతే మనకు మిగిలినటువంటిది ఈ సంవత్సరం 3,12,000 రూపాయలు. ఇకపోతే రెండవ సర్దుబాటు ఏంటంటే, స్థిరాస్తుల మీద సచితమైనటువంటి తరుగుదల ఈ సంవత్సరానికి 1,60,000 రూపాయలు కాగా, అంటే ఈ సంవత్సరం ప్రారంభంలో 1,60,000 రూపాయలు కాగా, ఈ సంవత్సరం చివరి నాటికి 1,80,000 రూపాయలు పెరిగింది. అంటే ఈ సంవత్సరం తరుగుదల ఒక 20,000 రూపాయల వరకు ఇందులో పెరుగుదల కనపడుతుంది. తర్వాత అంటే ఈ సంవత్సరంలో 20,000 రూపాయలు ఖరీదు చేసే యంత్రాన్ని త్యజించి రద్దు చేయడం జరిగింది. అంటే దాని మీద మనకి ఏ విధమైనటువంటి ప్రతిఫలం రాలేదు, క్యాన్సిల్ చేయిస్తాం, అంటే జీరో వాల్యూ చేయిస్తాం. అయితే ఈ 20,000 రూపాయల యంత్రం మీద ఇప్పటి వరకు సగం రద్దుదలని ఏర్పాటు చేశారు. అంటే 10,000 రూపాయలు దీని మీద తరుగుదల రద్దు చేశారు. ఈ సంవత్సరంలో తరుగుదల కింద ఏర్పాటు చేసినటువంటి మొత్తం ఎంత అంటే 30,000 రూపాయలు. ఇకపోతే తర్వాత సర్దుబాటు, పెట్టుబడుల్లో 5,000 రూపాయలు ఖరీదు చేసే పెట్టుబడుల్ని 4,800 రూపాయలకు అమ్మడం జరిగింది. ఇదే సంవత్సరంలో 4,000 రూపాయలు ముద్రిత విలువ కలిగినటువంటి ప్రభుత్వ సెక్యూరిటీని 3,750 రూపాయలకి కొనడం జరిగింది. ఈ వివరాలన్నింటినీ తీసుకుని నిధుల ప్రవాహ నివేదికని తయారు చేయమని అడిగారు. చూడండి, నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయడానికి మనం మొట్టమొదటి తయారు చేయాల్సింది ఏంటి అంటే, నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదికని తయారు చేయాలి. నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక అంటే ఏంటి? ప్రస్తుత ఆస్తులకి ప్రస్తుత అప్పులకి ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని మనం నిర్వహణ మూలధనం అంటాం. అదేవిధంగా నిధుల ప్రవాహ నివేదికను తయారు చేసేటప్పుడు సర్దుబాటు చేసిన తరువాత పెరిగినటువంటి ఆస్తుల్ని కొన్నట్టుగా భావించాలి. సర్దుబాట్లన్నీ చేసిన తర్వాత తగ్గినటువంటి ఆస్తుల్ని అమ్మినట్టుగా భావించాలి. ముందు నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదికని తయారు చేయాలి.
వివరాలు రెండు వేల 2005 పెరిగిన మొత్తము తగ్గిన మొత్తము. మొట్టమొదటిది ప్రస్తుత ఆస్తి. ప్రస్తుత ఆస్తులు ఉన్నాయి లెక్కలో మనకి బ్యాంకులో నగదు. బ్యాంకులో నగదు కింద 1,30,000 45,000. అంటే చాలా తగ్గిపోయింది, 85,000 తగ్గింది. తర్వాత రుణగ్రస్తులు 90,700 1,40,000 49,300 పెరిగింది. సరుకు ఎంత 1,42,500 1,96,000 53,500 పెరిగింది. తర్వాత ముందుగా చెల్లించిన వ్యయాలు ఎంత 14,000 21,000 7,000 పెరిగింది. సో టోటల్ ఎంత మొత్తం 3,77,200 4,02,000. తర్వాత ప్రస్తుత అప్పులు రుణదాతలు ఎంత 2,51,450 2,98,000 పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ప్రస్తుత అప్పులు పెరిగాయంటే నిర్వహణ మూలధనం తగ్గుద్ది. ఎంత తగ్గింది? 46,550 రూపాయలు. తర్వాత పన్నుకి ఏర్పాటు ఎంత 65,000 1,72,000. ఇది కూడా పెరిగింది. అంటే 1,07,000 అంటే నిర్వహణ మూలధనం తగ్గుతాయి. సో మొత్తం ఎంత 3,16,450 4,70,000. ఇప్పుడు నిర్వహణ మూలధనం వర్కింగ్ క్యాపిటల్ ఎంత వచ్చింది? 60,750 68,000 -65,000
-68,000. ఎందుకంటే ప్రస్తుత ఆస్తుల కంటే ప్రస్తుత అప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఈసారి టోటల్ చేద్దాం. ఓవరాల్గా మనకి నిర్వహణ మూలధనం తగ్గిన అంశాలు ఎంత వచ్చినాయంటే 2,38,550. 2,38,550. ఓవరాల్గా తగ్గిపోయిన మొత్తం ఎంత అంటే 1,28,750. సో నిర్వహణ మూలధనం తగ్గిన మొత్తం ఎంత? 1,28,750. ఇప్పుడు టోటల్ చేస్తే 60,750, 60,750. ఇది నిర్వహణ మూలధనంలో మార్పులు చూపి నివేదిక. ఒకసారి చూడండి, నిర్వహణ మూలధనం అంటే ఏంటంటే ప్రస్తుత ఆస్తుల్లోంచి ప్రస్తుత అప్పులు తీసేస్తే దాన్ని మనం నిర్వహణ మూలధనం అని పిలవడం జరుగుతుంది. సంస్థలో ఇచ్చినటువంటి ప్రస్తుత ఆస్తులు నగదు తగ్గిపోయింది, రుణగ్రస్తులు పెరిగాయి, సరుకు పెరిగింది, ముందుగా చెల్లించిన వ్యయాలు కూడా పెరిగాయి. అలాగే ప్రస్తుత అప్పులు చూసినట్లయితే రుణదాతలు పెరిగిపోయింది, పన్నుకి ఏర్పాటు పెరిగింది. సో ఓవరాల్గా మనకి ఈ సంవత్సరం వచ్చిన పరిస్థితులను చూస్తే నికరంగా నిర్వహణ మూలధనంలో తగ్గుదల 1,28,750 రూపాయలు. నిర్వహణ మూలధనంలో తగ్గుదల. నెక్స్ట్ తర్వాత సర్దుబాటు ప్రకారంగా మనం స్థిరాస్తుల ఖాతా ఒకటి, పెట్టుబడుల ఖాతా ఒకటి తయారు చేయాలి. అంటే స్థిరాస్తుల ఖాతా, పెట్టుబడుల ఖాతా, తరుగుదల, ఏర్పాటు ఖాతా, ఈ 3 ఖాతాలు తయారు చేద్దాం. చేపేస్తున్నాం. స్థిరాస్తుల ఖాతా. చూడండి, స్థిరాస్తులు డెబిటెడ్ చూపిస్తాయి కాబట్టి ఇప్పుడు కూడా ఇది టు తెచ్చిన నిల్వ. చూడండి, తెచ్చిన నిల్వ ఎప్పుడు కూడా అసలు ఖరీదుతో వేసుకోవాలి. అంటే అసలు ఖరీదు అంటే ఏంటి? మనకి యంత్రాల యొక్క ప్రారంభ నిల్వ ఎంత? 3,60,000. తరుగుదల ఎంత? ఆ రోజునానికి 1,60,000. అంటే మొత్తం 5,20,000. అలాగే ముగింపు నిల్వ ఎంత? మన దగ్గర ఉన్న నికర విలువ 6,00,000 రూపాయలు. ఆ రోజునానికి ఏర్పాటు చేసినటువంటి తరుగుదల 1,80,000. అంటే మొత్తం 7,80,000.
ఈసారి మార్క్స్ ఏమొచ్చి ఈ సంవత్సరం చూస్తే మనం ఒక యంత్రాన్ని ఈ 2005 సంవత్సరంలో ఒక యంత్రాన్ని అంటే 20,000 రూపాయలు ఖరీదు చేసే యంత్రాన్ని మనం పూర్తిగా చేసాం. అంటే మనకి 20,000 రూపాయలు యంత్రం మీద నష్టం వచ్చినట్టు లెక్క. వాస్తవంగా దాని మీద 10,000 రూపాయలు తరుగుదల పోయింది కాబట్టి మనకి నికరంగా వచ్చిన నష్టం ఎంత? 10,000 రూపాయలు. కాబట్టి రాయండి బై లాభ నష్టాల ఖాతా బ్రాకెట్లో నష్టం 10,000 రూపాయలు బై తరుగుదల. ఈ యంత్రం మీద తరుగుదల వచ్చింది ఎంత? 10,000 రూపాయలు. సో ఆ రకంగా మనకి 20,000 రూపాయలు సరిపోయింది. చూడండి 20,000 రూపాయలు యంత్రాలు పోయిన తర్వాత మన దగ్గర ఎంత ఉన్నాయి? 7,80,000 రూపాయలు ఉన్నాయి. అంటే మొత్తం మన దగ్గర ఎన్ని యంత్రాలు ఉన్నట్టు ఈ సంవత్సరం చివరి నాటికి? 8 లక్షల రూపాయలు ఉన్నట్టు వాస్తవంగా. కానీ మన దగ్గర ప్రారంభంలో ఎంత ఉండేది? 5,20,000 రూపాయలు ఉన్నాయి. 5,20,000 రూపాయల యంత్రాలు 8 లక్షల రూపాయలు అవ్వాలంటే మనకి ఎంత పెరగాల? 2,80,000 రూపాయల యంత్రాలు పెరగాలి. అంటే 2,80,000 రూపాయలు ఖరీదు చేసి యంత్రాలను మనం కొన్నామని అర్థం. టు బ్యాంక్ ఖాతా. మొత్తం 7 లక్షల అంటే మొత్తం ఎంత? 8 లక్షల రూపాయలు. ఇది స్థిరాస్తులకు సంబంధించి. తర్వాత తరుగుదల ఏర్పాటు ఖాతా. నెక్స్ట్ తరుగుదల ఏర్పాటు ఖాతా కూడా వేసారు. తరుగుదల ఏర్పాటు ఖాతా. తరుగుదల ఏర్పాటు ఖాతా మనకు ప్రారంభ నిల్వ ఎంత? యాక్చువల్గా 1,60,000. చూడండి ఏర్పాటు ప్రొవిజన్స్ అన్నీ కూడా క్రెడిట్ నిల్వలో చూపిస్తాయి. కాబట్టి బై తెచ్చిన నిల్వ 1,60,000 టు తీర్చిన నిల్వ 1,80,000. మనం ఈ సంవత్సరం స్థిరాస్తుల మీద ఏర్పాటు చేసినటువంటి ఒకటి ఎంత వచ్చింది అంటే అమ్మేసిన యంత్రం తాలూకు తరుగుదల టు స్థిరాస్తులు అంటే త్యజించిన యంత్రం 10,000 రూపాయలు స్థిరాస్తుల్లోంచి మనం తగ్గించే కాబట్టి ఆ 10,000 రూపాయలు మనం ఇక్కడ తీసుకుంటాం. తర్వాత బై తరుగుదల. ఈ సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి తరుగుదల ఎంత? 30,000 రూపాయలు. సో ఇందులో ఏ విధమైన మార్పులు లేవు. సరిపోయింది అలా 1,90,000. 1,90,000. ఎందుకని? అసలు యాక్చువల్గా ప్రారంభంలో మన దగ్గర ఉండేది ఎంతంటే 1,60,000. ఈ సంవత్సరం ఏర్పాటు చేసింది ఎంత? 30,000. అంటే మొత్తం మన దగ్గర ఎంత ఉండాలా? తరుగుదల ఏర్పాటు 1,90,000 ఉండాలి. కానీ ఎంత ఉంది? 1,80,000 ఉంది. ఎందుకని? మరి 10,000 రూపాయలు ఒక యంత్రాన్ని మనం త్యజించేసాం కాబట్టి యంత్రం మన దగ్గర నుంచి పోయింది కాబట్టి దాని తాలూకు తరుగుదల కూడా బయటికి పోవాలి. సో తరుగుదల ఏర్పాటు ఖాతా కూడా అయింది. నెక్స్ట్ ఏంటంటే పెట్టుబడుల ఖాతా వేద్దాం.
పెట్టుబడుల ఖాతా. పెట్టుబడులు ఆస్తి కాబట్టి ఇవి ఎప్పుడు కూడా డెబిట్ నిల్వన చూపించాలి. అంటే టు తెచ్చిన నిల్వ. చూడండి, ప్రారంభంలో పెట్టుబడులు ఎంత ఉన్నాయండి మన దగ్గర? 11,250 రూపాయలు ఉన్నాయి. మనం ఏం చేసాం ఈ సంవత్సరం? అందులో 5,000 రూపాయలు ఖర్చు చేసే పెట్టుబడుల్ని 4,800 రూపాయలు అమ్మేసాం. అప్పుడు పొద్దు వస్తుంది నగదు ఖాతా డేటా 4,800, లాభ నష్టాల ఖాతా డేటా 200, టు పెట్టుబడుల ఖాతా 5,000. కాబట్టి బై నగదు లేదా బ్యాంక్ 4,800 బై P&L అకౌంట్ నష్టం 200 అలా 5,000 సరిపోయింది. చివరిలో మన దగ్గర ఎన్ని ఉన్నాయి పెట్టుబడులు? 10,000 ఉన్నాయి. బై క్లోజింగ్ బ్యాలెన్స్ 10,000. యాక్చువల్గా 11,250 రూపాయలు పెట్టుబడిలోంచి మనం 5,000 రూపాయలు పెట్టుబడులు అమ్మేసినట్లయితే ఎంత ఉండాలి మన దగ్గర? 6,250 రూపాయలు పెట్టుబడులు ఉండాలి. కానీ మన దగ్గర ఎంత ఉన్నాయి? 10,000 ఉన్నాయి. అంటే పెరిగైతే దాని అర్థం ఏంటి? మళ్ళీ మనం కొన్నామని. ఎంత కొన్నాం? 3,750 రూపాయలు పెట్టుబడి కొన్నామని చెప్పాం కదా. టు కొనుగోలు 3,750 రూపాయలు. టోటల్ చేయండి 15,000. సరిపోయింది కదా ఎలాగా? ఇక్కడ లెక్కలో 4,000 రూపాయలు ఖర్చు చేసి పెట్టుబడులు మనం 3,750 రూపాయలు కొన్నామన్నారు. ఎప్పుడైనా సరే మనం కొన్న ఖరీదునే రాసుకోవాలి. అవి ఎంత ఖరీదైనటువంటి పెట్టుబడులు అయినా మనకి అనవసరం. మనం కొన్నటువంటి 3,750 రూపాయలు కాబట్టి అదే తీసుకున్నాం. ఆ తర్వాత లాభ నష్టాల సర్దుబాటు ఖాతా. అంటే మనకి కార్యకలాపాల ద్వారా నిధులు ఏమైనా వచ్చినాయా లేకపోతే పోయినాయా తెలుసుకోవాలి అంటే మనం సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాల ఖాతాని తయారు చేయాలి. ఇప్పుడు అది తయారు చేద్దాం. సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా ఏంటంటే ఇది మనకి లెక్కలో రిజర్వ్లో మిగుళ్ళు అనేటువంటి రూపాలు ఇచ్చాడు. దాని ప్రకారంగా మనం తయారు చేద్దాం. చూడండి, లాభ నష్టాల ఖాతా నికర లాభం ఉన్నట్లయితే క్రెడిట్ నిల్వ, అదే నికర నష్టం ఉన్నట్లయితే డెబిట్ నిల్వ. ఇది ఎలా తెలుస్తుందంటే అప్పుల వైపు ఉంటే క్రెడిట్ నిల్వ, ఆస్తుల వైపు ఉంటే డెబిట్ నిల్వ. అంతేకాకుండా రిజర్వులు మిగుళ్ళు ఎప్పుడు కూడా క్రెడిట్ వైపునే ఉంటాయి. మిగుళ్ళు ఎప్పుడు కూడా డెబిట్ నిల్వ ఉండదు. చూడండి, ప్రారంభ నిల్వ ఎంత? 1,48,000 బై తెచ్చిన నిల్వ 1,48,000. మనం ఉన్నటువంటి లాస్ట్లో ముగింపు నిల్వ ఎంత? 3,12,000. తెచ్చిన నిల్వ. అసలు ఈ సంవత్సరం మనం ఏమైనా మార్పులు చేసామో అన్నాం అనుకోండి. చూడండి, ఒకటి చెప్పుకుంటూ వచ్చాడు.
తరుగుదల కింద ఎంత ఏర్పాటు చేసాం ఈ సంవత్సరం మనం 30,000 రూపాయలు ఏర్పాటు చేసాం. ఈ సంవత్సరం ఏర్పాటు చేసింది 2 తరుగుదల 30,000. తర్వాత స్థిరాస్తుల్లో 20,000 రూపాయల యంత్రాన్ని చెల్లించడం వల్ల మనకి ఎంత నష్టం వచ్చింది? 10,000 వచ్చింది. స్థిరాస్తుల ఖాతా అంటే 10,000 రూపాయలు ఒక నష్టం వచ్చింది. తర్వాత పెట్టుబడులు అమ్మడం వల్ల నష్టం ఎంత వచ్చింది? 200 రూపాయలు నష్టం వచ్చింది. తర్వాత చూడండి, అదనపు సమాచారంలో మనకి 34,500 రూపాయలు డివిడెండ్ చెల్లించే ఉన్నాడు. డివిడెండ్ 34,500 రూపాయలు. ఇంకేమైనా మార్పులు వచ్చినాయా? ఇంకేమీ లేవు. అంటే యాక్చువల్గా మన దగ్గర ఉన్నటువంటిది 3,12,000, 34,500 రూపాయలు ఇచ్చేసిన తర్వాత 200 రూపాయలు తీసిన తర్వాత 10,000 రూపాయలు తీసిన తర్వాత 30,000 రూపాయలు తీసిన తర్వాత అసలు ఇవి ఏమీ తీయకుండా ఉన్నట్లయితే అసలు యాక్చువల్గా మన దగ్గర ఎంత ఉండాలి? మొత్తం ఇదంతా మన దగ్గర ఉండాలి. ఇదంతా ఎంత ఉంది? 2,5,700. తర్వాత 4, 2, 6, 3, 4, 4, 3, 7, 7, 1, 8. అంటే 3,86,700 రూపాయలు ఉండాలి యాక్చువల్గా మన దగ్గర. ఈ పనులన్నీ చేయాలంటే మనకి ఎంత ఉండాలండి? 3,86,700 రూపాయలు ఉండాలి. కానీ మన దగ్గర ఉన్నది ఎంత? వాస్తవంగానే 1,48,000. అంటే అదనంగా ఎంత వచ్చింది? 2,38,700 రూపాయలు వచ్చింది. ఇదేంటనమాట? బై కార్యకలాపాల ద్వారా వచ్చిన నిధులు. అంటే ఈ సంవత్సరం మనం చేసినటువంటి కార్యకలాపాల ద్వారా మొత్తం ఎన్ని నిధులు వచ్చాయి? 2,38,700 రూపాయలు నిధులు వచ్చాయి. ఈసారి మనం నిధుల ప్రవాహ నివేదికని తయారు చేసేయచ్చు. ఒకసారి చూడండి, ఇది యాక్చువల్గా మన దగ్గర ఉన్నటువంటిది 1,48,000 రూపాయలే. మనం 30,000 రూపాయలు తొలుదాకా తీసేసాం, స్థిరాస్తి మీద 10,000 రూపాయలు నష్టం తీసేసాం, పెట్టుబడికి 200 రూపాయల నష్టం తీసేసాం, డివిడెండ్ 34,500 ఇచ్చేసాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మన దగ్గర 3,12,000 రూపాయలు ఉన్నాయి. అంటే మొత్తం మన దగ్గర ఎంత ఉన్నాయన్నమాట యాక్చువల్గాని? అంటే ఈ సంవత్సరం వచ్చిన నిధులు మొత్తం ఎంత? 3,86,700. ఈ 3,86,700లోని గత సంవత్సరాలు ఎంత? 1,48,000. అంటే మిగిలినటువంటి 2,38,700 రూపాయలు కూడా ఈ సంవత్సరమే మనకి వచ్చాయన్నమాట. డిసెంబర్ 31తో అంతమయ్యే సంవత్సరానికి నిధుల ప్రవాహ నివేదిక.
మూలాధారాలు, రూపాయలు, వినియోగాలు, రూపాయలు. సాధారణంగా మనకు వచ్చినటువంటి నిధుల్ని మూలాధారం అంటాం, మనం ఖర్చు పెట్టినటువంటి నిధుల్ని వినియోగాలు అంటాం. చూడండి, ఆస్తులు పెట్టిన రకంగా వర్షం చూసుకుంటూ వచ్చేస్తే మొట్టమొదటి ఏంటంటే వాటా మూలధనం. వాటా మూలధనం ఏమైంది? పెరిగింది. ఎంత పెరిగింది? 1,97,000 నుంచి 2,30,000 అయింది. అంటే వాటాల జారీ 33,000. తర్వాత వాటాల జారీ తర్వాత పెట్టుబడుల అమ్మకం. వాటాల జారీ తరువాత అప్పుడు వైపు ఉన్నటువంటిది ఏంటి? రిజర్వ్, మిగులు కాదు, బ్యాంకు నుండి హామీ రుణం. చూడండి, బ్యాంకు నుండి హామీ రుణం ఉంది మన దగ్గర. అంటే ఇది ఎంత ఉంది? 87,000. చివరిలో వచ్చేటప్పుడు ఏమైంది? ఏమీ లేదు. కాబట్టి తీర్చేసాం కాబట్టి వినియోగంలో రాయాలి. బై కాదు, బ్యాంకు రుణం. బ్యాంకు రుణం విమోచన చేస్తాం. ఎంత పోయింది మన దగ్గర నుంచి? బ్యాంకు రుణం 87,000 పోయింది. తర్వాత పన్నుకి ఏర్పాటు అయిపోయింది, రుణదాతలు కూడా అయిపోయింది. ఇకపోతే ఆస్తుల వైపు ఏముంది? బ్యాంకు వద్ద నగదు అయిపోయింది, రుణ దోషులు అయిపోయింది, సరుకు అయిపోయింది, స్థిరాస్తులకు కూడా సంబంధించి ఖాతా వేసేసాం, పెట్టుబడులు కూడా ఖాతా వేసేసాం, ముందుగా చెల్లించిన వ్యయాలు కూడా అయిపోయింది. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా అయిపోయాయి. ఇకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఖాతాలు చూడండి, ఖాతాల్లో ఏమేమి ఉన్నాయి మన దగ్గర? మొట్టమొదటిది స్థిరాస్తుల ఖాతా అవుతుంది. స్థిరాస్తుల ఖాతాలో మనకి ఏమన్నా డబ్బులు వచ్చినాయా పోయినాయి అంటే డబ్బులు ఏమీ రాలేదు, కానీ 2,80,000 రూపాయలు పెట్టి యంత్రాలను మాత్రం కొన్నాం. అంటే యంత్రాల కొనుగోలు 2,80,000. తర్వాత స్థిరాస్తి ఖాతా తర్వాత మన దగ్గర తదుపరి ఏర్పాటు ఖాతా, అందులో ఏ విధమైనటువంటి రావడాలు పోవడాలు లేవు. తర్వాత పెట్టుబడులకు సంబంధించి చూడండి, 4,800 రూపాయలు వచ్చి 3,750 రూపాయలు పోయి. అంటే పెట్టుబడుల కొనుగోలు. కొనుగోలు 3,750. పెట్టుబడుల అమ్మకం పెట్టుబడుల అమ్మకం ఎంత? 4,800. తర్వాత ఖాతాలు కూడా అన్నీ అయిపోయినట్టే. ఇంకేముంది? వ్యాపార కార్యకలాపాల ద్వారా, అంటే సర్దుబాటు చేసిన లాభ నష్ట ఖాతా ద్వారా ఏం తెలిసింది మనకి? కార్యకలాపాల నుండి నిధులు వచ్చి, సో కార్యకలాపాల ద్వారా వచ్చిన నిధులు. ఎంత వచ్చి? 2,38,700. తర్వాత చూడండి, డివిడెండ్ చెల్లించింది ఎంత? 34,500. 34,500 అంటే మనకు ఓవరాల్గా ఇంక ఇదే ఉంది. సో ఇవన్నీ మనం టోటల్ చేసేయాలి. చేస్తే ఎంత వచ్చిందండి? 0, 5, 5, 7, 5, 12, 1, 8, 11, 4, 15, 1, 20, 2, 4,05,200.
4,05,250. తర్వాత టోటల్ ఏంటి 0 0 8 7 15 1 4 8 8 16 1 7 2,76,500. ఇప్పుడు మనకి నిర్వహణ మూలధనంలో తగ్గుదల వచ్చిందా పెరుగుదల వచ్చిందా? తగ్గుదల వచ్చింది కాబట్టి మనకు నిధులు వచ్చినట్టు. అదే నిర్వహణ మూలధనం పెరిగితే మనం నిధులు ఖర్చు పెట్టినట్టు. కాబట్టి నిర్వహణ మూలధనంలో తగ్గుదల ఎంత? నిర్వహణ మూలధనంలో తగ్గుదల 1,28,750. 0 5 2 5 0 4,05,250. ఓకే. సో నిధుల ప్రవాహ నివేదికను తయారు చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే స్థిరాస్తులు లేదా దీర్ఘకాలిక అప్పులు వాటికి సంబంధించినటువంటివి అన్ని సర్దుబాట్లు తీసేసిన తర్వాత స్థిరాస్తులు పెరిగితే కొన్నట్టు కానీ స్థిరాస్తులు తగ్గితే అమ్మినట్టుగా భావించాలి. అలాగే దీర్ఘకాలిక అప్పులు పెరిగితే మూలాధారాలు వచ్చినట్టు, దీర్ఘకాలిక అప్పులు తగ్గితే నిధులు వినియోగం చేసినట్లుగా భావించాలి. తర్వాత నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక ద్వారా మనకి నిధులు వెచ్చించేమా లేకపోతే మనకి నిధులు వచ్చాయా అన్నటువంటి విషయం తెలుస్తుంది. ఎప్పుడు కూడా నిర్వహణ మూలధనం తగ్గితే మనకు నిధులు వచ్చినట్టు, నిర్వహణ మూలధనం పెరిగితే మన నిధులు పోయినట్టు. ఇక్కడ నిర్వహణ మూలధనం తగ్గింది కాబట్టి మనకి నిధులు వచ్చినట్టుగానే భావిస్తాం. ఆ తర్వాత వచ్చి సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా. సాధారణంగా వ్యాపార కార్యకలాపాల ద్వారా అసలు ఎన్ని నిధులు మనకు వచ్చాయి అన్నటువంటిది తెలుసుకోవాలన్నా, లేదా వ్యాపార కార్యకలాపాల ద్వారా ఎన్ని నిధులు పోయాయి అన్నటువంటిది తెలుసుకోవాలన్నా మనకి సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతాను తయారు చేస్తే తెలుస్తుంది. సో దాని ద్వారా మనకి సుమారుగా 2,38,700 నిధులు మనకు వచ్చి నిర్వహణ మూలధనంలో తగ్గినటువంటిది 1,28,750 వాటాలు జారీ చేయడం వల్ల మనం 3,33,000 వచ్చింది. పెట్టుబడుల్ని 4,850 అమ్మాం, 3,750 పెట్టి కొన్నాం. ఈ యంత్రాలకు సంబంధించినటువంటి అన్ని సర్దుబాట్లు చేసిన తర్వాత 2,80,000 యంత్రాలను అదనంగా కొన్నాం. బ్యాంకు రుణం 87,000 ఉండేది, దాన్ని మొత్తం పూర్తిగా ఈ సంవత్సరం తీర్చేసాం. అలాగే డివిడెండ్ 34,500 చెల్లించాం. సో ఈ వివరాలన్నీ కూడా తీసుకుని మనం నిధుల ప్రవాహ నివేదికను తయారు చేస్తే మొత్తం 4,05,250 మూలాధారాలు వచ్చి ఆ 4,05,250 ఈ రకంగా మనం ఖర్చు చేయడం జరిగింది.